దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీభవ. ఓ జనక, జ్ఞానం అనేటటువంటి ఖడ్గాన్ని తీసుకొని నీ యొక్క పాశాన్ని తెగ్గొట్టుకో, అది నిజమైనటువంటి ప్రజ్ఞ వైపుని నడిపిస్తుంది అంటాడు అష్టావక్ర గీతలో. ఆ అష్టావక్రుడు ఏం మాట చెప్పిండో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి తత్వకారుడు అదే మాట చెప్పాడు. ఇంతకన్నా సామాన్యుల్లో మత పరిజ్ఞానం, ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉంది అనడానికి ఉదాహరణ ఇంకేం కావాలా? కాబట్టి ఇది ఆ అశ్వదృష్టితో చూసేది కాదు, ఇది ఒక బ్రాడ్ మైండ్ తోటి ఆలోచించేది. ఇది ఈ చిదాకాశం, ఇది దాని లోపలికి ప్రయాణం చేయాలి. ఊరికేదో పైన మాటలు కావి, కంటి రెప్పలు కావి, కంట్లోనే ఉన్నటువంటి వెలుగు ఇది. ఆ వెలుగును ప్రపంచానికి పంచేటటువంటి ఒక దృక్కోణము నీ హృదయంలో వికాసం చెందాల. అది వికాసం చెందినప్పుడు మాత్రమే ధర్మము, మతము, వీటి వెనుకాల ఉండే సత్యము, ఆ మార్గము, ఆ తత్వం అన్నీ అర్థమవుతాయి.